హలో అండి. ఇవాళ నేను చెట్లు ఎందుకు తీసేస్తున్నా అన్నది చెప్తాను. ఇక్కడ మాకు ఎండ క్రాస్‌లో వస్తది. సరిగ్గా ఎండ రాదు. ప్లస్ నేను బెండ్ అయ్యి చేయడంతో బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది. అందుకే తీసేస్తున్నాను. అంటే ఇవి తీసేసి అన్ని క్రోటాన్స్ ఎక్కువ పెట్టాలనుకుంటున్నాను. ఇందులో మళ్ళా విరజాజి ఉంది. ఆల్రెడీ ఒక విరజాజి మా పనమ్మాయికి ఇచ్చేసినాను. ఇంక ఇది కూడా తీసేద్దాం అనుకుంటున్నాను. కట్ చేసేసినాను మొత్తము. శంకు పురుగులు అవి తీయడము చాలా కష్టమవుతుంది నాకది. అందుకని ఇంకా ఇంట్లో కూడా తీసేయమనేసి అంటున్నారు. ఇవేమో వచ్చేసి ఆకుకూరలు ఇటువంటివి అయితే కొంచెం పెంచుకోవడం ఈజీ కాబట్టి ఇటువంటివి అట్లా వేస్తున్నాను. పుదీనా ఇంకా కొంచెము దుంపగా అవి ఏమన్నా ఉంటే అటువంటివి వేసుకుంటే కొంచెము పెద్దగా కేర్ తీసుకోకుండా అవి వచ్చేస్తాయి. చామ దుంప అవి వేసినాను. ఇట్లా ఇప్పుడు దీంట్లో చూడండి ఎన్ని శంకు పురుగులు మళ్ళీ ఇవన్నీ బెండ్ అయిపోయి నాకు క్లీన్ చేసుకోవడము అది కష్టమవుతుంది. అందుకని ఇంకా తీసేస్తున్నాను. కొన్ని చెట్లు మాత్రమే, అంటే కొన్ని పూల చెట్లు కొంచెం ఆకుకూరలు ఏమన్నా పెట్టి మిగతా అంత క్రోటాన్సే పెట్టాలనుకుంటున్నాను. ఇంకా ముందంతా నా ఛానల్లో కూడా ఇంకెక్కువ క్రోటాన్సే వస్తాయి. ఏమన్నా ఉంటే అప్పుడప్పుడు ఆకుకూరలు కొంచెం అవి పాలకూర అటువంటివి మాత్రం వేయాలనుకుంటున్నాను. ఇంకా ఆల్రెడీ నేను అన్నీ కొన్ని ఇవి కూడా తీసేస్తున్నాను. చెట్లు మొక్కలు కూడా తీసేసి ఖాళీ చేసి తొట్లన్నీ కూడా పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోనైతే కొంచెం మెంతికూర వేరే దాంట్లో వేస్తే కొంచెం మెంతికూర అటువంటివి వస్తున్నాయి. ఇంత చిన్న వాటికి ఈ ఆకుకూర ఇవి కూడా టమాటాలు ఉంచినాను తీయబుద్ధి కాక. ఇక్కడైతే మాకు అసలు ఎండ అసలు రానే రాదు. ఇదిగో ఇట్లా తీసేసి అన్నీ ఖాళీ చేసేసి తొట్లన్నీ పక్కన పెట్టేస్తున్నాను మొత్తము. ఇంకా అంటే టమాటాలు, మిర్చి, వంకాయలు అవి ఉండేవి అవన్నీ తీసేస్తున్నాను. ఆల్మోస్ట్ తీసేసినాను కూడా కొన్ని. ఒకటే ఒక చెట్టు వంకాయది ఉంది. ఒకటే ఒక మిర్చిది ఒకటి ఉంది అంతే. మిగతా అన్నీ తీసేసినాను. ఇక్కడ వచ్చేసి ఇది ఆవాలు వేస్తే వచ్చింది, అది తీసి అట్లా పెట్టుకున్నాను. ఇటువంటి చిన్న చిన్నవి ఏమన్నా ఊరికి అట్లా ఎక్కువ మనం కేర్ తీసుకొని కొంచెం వేయాలనుకుంటున్నాను. ఇదేమో కంపోస్ట్. ఇది కంపోస్ట్ చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఇంక ఇది నాకు ఉన్న కొన్ని చెట్లకైతే సరిపోతుంది. అందుకని ఇది చేసుకుంటూ ఇది మాత్రం చేద్దాం అనుకుంటున్నాను. కంపోస్ట్ కూడా వద్దన్నారు ఇంట్లో. కానీ అదేం పెద్ద కష్టమైన పని కాదు. అయితే వాళ్ళ పందిరి నేను బచ్చల చెట్టుకు పందిరి ఎట్లా వేయాలా అన్నది ఇది ఇప్పుడు చూపిస్తాను. ఇది ఇంతకుముందు నేను ఒకటి పందిరి వేసుకున్నాను. అది 3 స్టిక్స్ పెట్టేసి బ్యాంబూ స్టిక్స్ పెట్టి చేసినాను. తాడు పెట్టి చేసినాను. అదేమో కొంచెము లూజ్ అయ్యి, అంటే నేను గట్టిగా కట్టనందుకు అయ్యిందో మరేంటో. ఇప్పుడు నేను వేరే స్టిక్స్ ఇవి నైలాన్ పైప్స్ అనేసి మనకి దొరుకుతాయి. హార్డ్వేర్ షాప్లో ఉంటాయి మనకి. ఇది కేబుల్ టైల్స్ అనేసి నైలాన్వి. ఇదైతే కొంచెం గట్టిగా మనము వైర్ వేసేసుకొని చేసుకోవచ్చు. ఇది మేము ఇంకా మెష్ గురించి తెచ్చుకున్నాము, మెష్ కట్టడానికి గ్రిల్కి. అయితే అవి మిగిలిపోయినాయి. ఆ మిగిలిపోయిన దానికి నేను ఇట్లా వేసి కట్టేస్తున్నాయి. ఇవైతే కదలకుండా మనకి స్ట్రాంగ్ ఉంటుంది. మనము పందిరి వేసుకున్నా ఇప్పుడు కదలదు అసలు అది. ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్, ఇంతకుముందేమో నేను ట్రయాంగిల్కి పెట్టినాను. ఇప్పుడు జస్ట్ 2 స్టెప్స్ పెట్టేసి మధ్యలో బ్యాంబూ స్టిక్ కట్ చేసుకొని మనకి ఎంత సైజు కావాలో అట్లా కట్ చేసుకొని ఈ విధంగా పెట్టి టై చేసేస్తున్నాను. ఇట్లా 3 స్టెప్స్ వేసుకున్నాను నేను దీనికి. ఇంకా పెద్ద పాట్ అయితే ఇంకా బాగా అనిపిస్తుంది. ఇది మనకి శంకుపూల చెట్టుకి ఇంకా ఏమన్నా అటువంటి చెట్లకు వేసుకున్నా కానీ బాగా తీగ జాతులు ఏమన్నా ఉంటే వేసుకున్నా బాగుంటుంది. పెద్ద పాట్స్ అయితే ఇంకా బాగా లుక్ బాగా వస్తుంది. మనకి తెంపుకోవడానికి దానికి కూడా బాగుంటుంది. ఈవెన్ మా క్రోటాన్స్ పెట్టాలనుకునే వాళ్ళు మనీ ప్లాంట్ కూడా పెట్టుకోవచ్చు. మనీ ప్లాంట్ అటువంటి వీటికి కూడా చూడడానికి బాగుంటుంది. ఇట్లా పెట్టుకున్నా కానీ ప్లేస్ తక్కువ ఉన్నప్పుడు ఇట్లా పైకి క్రీపర్ మాదిరి వేసుకోవడానికి లేనప్పుడు ఇట్లా వేసుకోవచ్చు. ఇది ఈ ఓవరాల్ లుక్ అయితే ఇట్లా వచ్చింది దీనికి. ఇంక ఇది కొంచెం హార్వెస్ట్ చేసేసుకుంటాను. ఇది మాకు ఇది కూడా ఇప్పుడు నేను చూపించడం ఇక్కడ కిచెన్ సైడ్ చూపిస్తున్నాను కానీ పాట్ పెట్టి. ఇది మామూలుగా నాకు అది ఫ్రంట్ సైడే పెడతాను. ఆ ఫ్రంట్ సైడ్లో కూడా మాకు ఒక సైడ్ క్రాస్లో ఎండ వస్తుంది. ఇది ఎండ వచ్చిన దిక్కు పెట్టిన పాట్. ఇంకొకటి ఎండ రాని దిక్కు కూడా ఒక పాట్ ఉంది. అది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. ఇది ఒక పాట్లో వచ్చిన ఆకుకూర దీనికి. ఇదైతే ఈ విధంగా ఉంది. ఇది తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పెట్టేసుకోవడమే బయట. అయితే నేను హార్వెస్ట్ అయిన ప్రతిసారి ఏం వేయను. ఇది మంత్కి ఒకసారి మాత్రమే నేను కిచెన్ కంపోస్ట్ ఇట్లా వేసుకుంటాను. ప్రతిసారి నేనైతే వేయను. ఒక 3-4 సార్లు తీసిన తర్వాత అప్పుడు వేసుకుంటాను. ఇంక ఇది ఫ్రంట్ సైడ్ వచ్చిందండి. ఇదేమో
దీనికి ఎండ కూడా ఇప్పుడు మా క్రాస్లో పడుతుంది అన్నాను కదా, ఆ పాటకేమో ఫుల్ 2 అవర్స్ 3 అవర్స్ ఎండ వస్తుంది అటు. అది ఒక 2-3 పాట్స్కి మాత్రమే ఎండ వస్తుంది. ఇక్కడ మాత్రం ఒక 1.5 అవర్ ఉంటుంది అంతే ఎండ. దీనికి ఈ విధంగా వచ్చింది. అంటే ఎండ ఎక్కువ లేకున్నా కానీ మనం ఈ బచ్చల చెట్టు పెంచుకోవచ్చు అనమాట. దీనికి కూడా ఆకు బాగానే పెద్దగానే వచ్చింది. ఇది కూడా ఇప్పుడు హార్వెస్ట్ చేసేస్తాం. ఇది కూడా ఇక్కడ హార్వెస్ట్ చేసేసి ఇక్కడ పెట్టుకుంటున్నాను. దీనికి కూడా కొంచెం కంపోస్ట్ వేసేస్తున్నాను. ఇట్లా మంత్లీ ఒకసారి మాత్రమే నేను వేస్తాను, ప్రతిసారి వేయను. ఇవి 2 చెట్లకి వచ్చింది. అటుపక్క ఎండ ఎక్కువదేమో కొంచెము పర్వాలేదు, బాగానే వచ్చింది అనిపించింది. 2 నాకు పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించలేదు. ఎండ ఎక్కువ ఉన్నదానికి బచ్చల కూరకు మనకు ఎక్కువ లేకున్నా కానీ వచ్చేస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.